హలో గైస్, వెల్కమ్ టు లర్న్ బియాండ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ అంటే ఏంటి? సో ఫస్ట్, స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ అంటే ఏంటి అంటే వేర్ కెన్ ఎ వేరియబుల్ be used, or we can say where is the variable visible. సో స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ అంటే ఏం లేదు, ఎక్కడైతే మనకి ఆ వేరియబుల్ కనిపిస్తుందో లేకపోతే ఎక్కడైతే మనం వేరియబుల్ని యూజ్ చేస్తామో అనే దాన్ని స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ అంటాం. ఓకేనా? సో వేర్ ద వేరియబుల్ ఈజ్ విజిబుల్ ఈజ్ కాల్డ్ ఎ స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్, అంతే. సో ఈ స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్లో టూ టైప్స్ ఉంటాయి, అన్నమాట. ఏవి? స్టాటిక్ స్కోపింగ్ అండ్ డైనమిక్ స్కోపింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టాటిక్ స్కోపింగ్ అంటే ఏంటో చూద్దాం. స్టాటిక్ స్కోపింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ టాపిక్లో వెళ్ళే ముందు మీకు లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక కోడ్ ఉంది, లైక్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మై లైక్ ఇంట్ x ఈక్వల్స్ టు 5 అనమాట. ఇంతే, ఇది ఒక సింపుల్ కోడ్ కదా. సో దీంట్లో x ఈక్వల్స్ టు 5 అనేది ఈ మెయిన్ బ్లాక్లో ఉందన్నమాట. ఓకేనా? ఇది ఒక బ్లాక్ కదా, మెయిన్ బ్లాక్ ఇది. దీంట్లో x ఈక్వల్స్ టు 5 అనేది ఉంది. సో ఈ x ఈక్వల్స్ టు 5ని మనము ఇక్కడ దాకానే యూజ్ చేయొచ్చు. సో దీన్నే మనము లోకల్ వేరియబుల్ అంటాం. అదే గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటే, గ్లోబల్ వేరియబుల్ సేమ్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main, okay, int x equals to 5 and close. ఇక్కడ int a ఈక్వల్స్ టు 10. ఇప్పుడు ఇదేమైందంటే int x ఈక్వల్స్ టు 5 అనేది ఈ మెయిన్ బ్లాక్లో మాత్రమే ఉంది. సో దీన్ని ఏమన్నాం? లోకల్ వేరియబుల్ అన్నాం. ఓకేనా? కానీ ఈ a ఈక్వల్స్ టు 10 అనేది మెయిన్కి పైన ఉంది, అంటే ఈ ఫంక్షన్కి సంబంధించినది కాదు. అది ఇదేముంది? అవుట్ ఆఫ్ ది ఫంక్షన్లో ఉంది, అవుట్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. సో దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. అంటే ఈ లోకల్ వేరియబుల్ అనేది దీంట్లో ఉన్నప్పుడు, ఇది రన్ చేసినప్పుడు దీంట్లో మాత్రమే యూజ్ అవుతుంది. కానీ ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది మొత్తం ప్రోగ్రామ్లో నువ్వు ఎక్కడ కావాలన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకటి. ఇప్పుడు మీరు ఇది మీ ఊరు అనుకోండి. ఓకేనా? ఈ బాక్స్ అనేది మీ ఊరు. ఈ ఊర్లో మీకు ఒక ఇల్లు ఉంది. ఇదేమి? ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నంత వరకు మీరు లోకల్ అన్నమాట. ఇది మీ ఊరు. సో కాబట్టి మీరు ఇక్కడ లోకల్. అదే మీరు అవుట్ ఆఫ్ దిస్ సిటీ వెళ్తే మీరు న్యూ సిటీకి వెళ్తారు. ఓకేనా? ఇది మీకు సిటీ, మీ సిటీ, మీ ఊరు. మీరు ఇక్కడ లోకల్. కానీ మీరు అదే వేరే ఊరికి వెళ్ళినావు అనుకోండి, ఇది న్యూ, వేరే ఊరు మీకు ఇది. సో ఇక్కడ మీకు ఇంకో ఇల్లు ఉంది, ఇక్కడ దీన్ని ఏమంటాం? గ్లోబల్ అంటాం. అంటే మీరు ఎప్పుడు ఉండేది ఇక్కడే అనమాట. సో ఇక్కడైతే మీరు లోకల్. అదే వేరే దగ్గరికి వెళ్తే మీరు బయట ఎక్కడైనా వెళ్తే అది గ్లోబల్ అనమాట. సో ఇది కూడా అంతనే, దీని లోపల ఉంటే లోకల్, అదే దీని బయట ఉంటే గ్లోబల్. సింపుల్. ఓకేనా? ఇప్పుడు లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏమిటో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు స్టాటిక్ స్కోపింగ్ అంటే ఏంటో చూస్తాము. సో స్టాటిక్ స్కోపింగ్ అంటే ఇది ఏం చేస్తుందంటే, లైక్ ఇప్పుడు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. include stdio.h int count equals to 50.
వాయిడ్ ఫంక్షన్ 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ printf %d count. నెక్స్ట్ వన్ void ఫంక్షన్ 2, దీంట్లో int count ఈక్వల్స్ టు ఇంకొకసారి 10 అనేద్దాం. ఇప్పుడు దీంట్లో ప్రింట్ కాదు ఫంక్షన్ 1 రిటర్న్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ int మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ 2ని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇదొక సింపుల్ కోడ్ అనమాట. ఇప్పుడు సో దీన్ని బేస్ చేసుకొని స్టాటిక్ స్కోపింగ్ అంటే మీకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ అనేది ఎప్పుడైనా కానీ కోడ్ అనేది ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అయ్యే స్టార్ట్ అవుతుందంటే మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫంక్షన్లో ఏముంది, ఫంక్షన్ 2 ఉంది. ఓకే, క్లియర్గా కనిపిస్తుందా? ఎస్. ఇప్పుడు ఓకే, సో మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ 2 ఉంది. సో ఇదేం చేస్తుంది, ఫంక్షన్ 2 దగ్గరికి పోతుంది. ఈ ఫంక్షన్ 2లో ఏముంది, కౌంట్ అనేది 10 ఉంది, ఫంక్షన్ 1 ఉంది. సో ఇది ఇప్పుడు ఇది చూడదు, ఫంక్షన్ 1కి పోతుంది. ఇది ఫంక్షన్ 1 ఉంది కాబట్టి ఫంక్షన్ 1కి పోతుంది. ఈ ఫంక్షన్ 1లో ఏమవుతుంది, ఫంక్షన్ 1లో ఏముంది, printf కౌంట్ ఉంది. ఓకేనా, ఇక్కడ కానీ ఫంక్షన్ 1లో కౌంట్ అనేది ఉందా, మనకి కౌంట్ అనే వేరియబుల్ ఉందా, లేదు. సో కాబట్టి ఇక్కడ లోకల్ వేరియబుల్ లేదు, కౌంట్ అనే లోకల్ వేరియబుల్ లేదు ఫంక్షన్ 1లో. సో ఇదేం చేస్తుందంటే గ్లోబల్ వేరియబుల్ని తీసుకుంటుంది అనమాట, అంతే. సో ఇంకొకసారి చెప్తాను చూడండి. ఏమంటే ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్లో ఉన్నారు, ఆ ఫంక్షన్ 1లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఫంక్షన్ 1లో ఏముంది, జస్ట్ కౌంట్ని ప్రింట్ చేయమని ఉంది. కానీ ఈ ఫంక్షన్ 1లో ఈ లోకల్ వేరియబుల్ కౌంట్ అనేది లేదు. ఓకేనా, కౌంట్ అనే వేరియబుల్ని మనము డిక్లేర్ చేయలేదు. సో ఇదేం చేస్తుంది, ఆటోమేటిక్గా గ్లోబల్ వేరియబుల్ ఉందా కౌంట్ అనేది చూస్తుంది, గ్లోబల్ వేరియబుల్ కోసం వెతుకుతుంది అనమాట. గ్లోబల్ వేరియబుల్ ఉంది కదా, కౌంట్ 50 అనేది ఉంది. సో ఇక్కడ కౌంట్ అనేది ఏమవుతుంది, 50 అనేది ప్రింట్ అవుతుంది, అంతే, సింపుల్. సో అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, 50 అనేది ప్రింట్ అవుతుంది. సో స్టాటిక్ స్కోపింగ్ అంటే అది స్కోప్ కోసం, అంటే వేరియబుల్ కోసం చూస్తుంది. ఇక్కడ ఒకవేళ ఇక్కడ చిక్కలేదనుకో, లోకల్ వేరియబుల్లో స్కోప్ లేదనుకో, సో గ్లోబల్ వేరియబుల్కి వెళ్తుంది, అంతే. సో మీకు ఇప్పుడు స్టాటిక్ స్కోపింగ్ని ఒక ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు మీకు ఒక కాలేజ్లో చదువుతున్నారు మీరు, ఓకే, మీరు ఒక కాలేజ్లో చదువుతున్నారు. సో ఈ కాలేజ్లో మీరు యాక్చువల్గా ఏదో ఒక క్లాస్లో కూర్చుంటారు కదా. సో మీ క్లాస్కి ఒక నోటీస్ బోర్డ్ అనేది ఉందన్నమాట, ఓకే. అండ్ అలానే మీ కాలేజ్ది కూడా ఒక నోటీస్ బోర్డ్ ఉంది, ఓకే. ఈ నోటీస్ బోర్డ్ జస్ట్ మీ క్లాస్కి మాత్రమే సంబంధించి ఉండేది. సో జస్ట్ క్లాస్ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి, ఫంక్షన్కి మాత్రమే సంబంధించింది. సో ఇది మీ క్లాస్ యొక్క లోకల్ వేరియబుల్ లాగా అన్నమాట. సో ఇది నోటీస్ బోర్డ్ అనేది, క్లాస్ నోటీస్ బోర్డ్ అనేది లోకల్ వేరియబుల్ లాగా. ఈ నోటీస్ బోర్డ్ అనేది హోల్ కాలేజ్కి సంబంధించిండేది, ఓకే. సో ఇది ఒక గ్లోబల్ వేరియబుల్ లాగా, ఓకే. నౌ ఇప్పుడు మీరు మీ క్లాస్ నోటీస్ బోర్డ్లో ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ ఉందని అనౌన్స్ చేసినారనుకోండి. సో ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఆన్ మండే అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఓకే. మీరు ఇప్పుడు దీన్ని చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేస్తారు, ఫస్ట్ మీ క్లాస్ నోటీస్ బోర్డ్లో చెక్ చేస్తారు. ఏదైనా మీ క్లాస్ నోటీస్ బోర్డ్లో ఇది పిన్ చేశారా లేదా, ఎగ్జామ్ మండే ఉంది అని చెప్పారా లేదా అని చెక్ చేస్తారు కదా ఫస్ట్. సో క్లాస్ నోటీస్ బోర్డ్లో లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, కాలేజ్ నోటీస్ బోర్డ్లో వెళ్ళి చెక్ చేస్తారు. ఒకవేళ కాలేజ్ నోటీస్ బోర్డ్లో ఉంది అంటే మీకు కన్ఫర్మ్ అవుతుంది ఎగ్జామ్ మండే ఉంది అని. లేదు కాలేజ్ నోటీస్ బోర్డ్లో కూడా అది ఏమీ మెన్షన్ చేయలేదనుకో, సో ఎగ్జామ్ మండే ఉంది అనేది అదేదో తప్పు, ఎవరో కావాలనే చెప్పారు అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. సో ఇదన్నమాట. సో ఫస్ట్ లోకల్ వేరియబుల్ చెక్ చేస్తారనమాట. ఆ ఫంక్షన్లోని లోకల్ వేరియబుల్ని చెక్ చేసి ఒకవేళ లోకల్ వేరియబుల్ లేదు అని
అనుకోండి, అప్పుడు గ్లోబల్ వేరియబుల్ దగ్గరికి వెళ్ళి ఆ గ్లోబల్ వేరియబుల్లో ఉండే వాల్యూని తీసుకుంటాం. సో ఇక్కడ ఈ కోడ్లో అదే జరిగిందనమాట. సో ఇది ఫంక్షన్ 2ని కాల్ చేసింది, ఫంక్షన్ 2లో మళ్ళీ ఫంక్షన్ 1ని కాల్ చేసింది. ఫంక్షన్ 1లో జస్ట్ కౌంట్ అనే ప్రింట్ చేయమనింది, కానీ కౌంట్ వేరియబుల్ లేదు. సో లోకల్గా వేరియబుల్ లేదు కాబట్టి గ్లోబల్ వేరియబుల్ కౌంట్ అనేది 50 ఉంది కాబట్టి మనము గ్లోబల్ వేరియబుల్ని తీసుకున్నాం. సో ఇది స్టాటిక్ స్కోపింగ్ అనమాట. సో అందరికీ స్టాటిక్ స్కోపింగ్ అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో డైనమిక్ స్కోపింగ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.